ప్రార్థిస్తాం. దేవుడు మన ప్రార్థన విని మనల్ని ఒక ఆశీర్వాద కోణంలో నడిపించాలని ఆశపడి ఆయన త్రోవలో మనం నడిపిస్తాడు. కానీ ఆ త్రోవ మనకు నచ్చదు. ఎందుకంటే ఆయన నడిపించే త్రోవ కొన్నిసార్లు రాళ్ళ తుప్పల్లాగా గచ్చ పొదలలాగా కనపడుద్ది కనుక ఆ త్రోవకి ఇష్టపడం. మన కంటికి ఇంపైనదిగా కనపడే ఈ లోక సంబంధమైన త్రోవని చూసి ఇది సరైన త్రోవని భ్రమపడి అక్కడికి వెళ్తాం. కానీ అదొక మిరేజ్, ఎండమావి తప్ప అక్కడ ఏమీ ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన కంటికి ఇంపైనదిగా లేని మార్గంలో కనుక మనం నడవగలిగితే, ఇదిగో ఆ మార్గంలో మనం తృప్తిగా ప్రయాణం చేయగలిగితే దాని వెనక దేవుడు అద్భుతాన్ని దాచించుతాడు. దాని వెనక ఆశీర్వాదాన్ని దాచించుతాడు. నీ కంటికి కనబడిందని, బాహ్య శరీరానికి కనబడిందని చూసి నువ్వు మార్కులు వేసుకొని దేవుని మార్గాన్ని తృణీకరించావా, ఇదిగో నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోవద్దన్న సంగతి మర్చిపోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులారా.